చిలకలూరుపేట 200 సీట్లు. ఇలా ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో ఉన్న 20 మెడికల్ కాలేజెస్లో మొత్తం 3770 మెడికల్ కాలేజ్ సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ ఏరియాలో ఎస్యువి ఏరియాలో ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, దాంట్లో 240 సీట్లు. కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలులో 250 సీట్లు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంలో 150 సీట్లు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ కడపలో 155 సీట్లు. ఇట్లా 14 మెడికల్ కాలేజీ తిరుపతి ఏరియాలో ఎస్వియు ఏరియాలో ఉన్న 14 మెడికల్ కాలేజీలో ఉన్న మొత్తం సీట్లు 2415 సీట్లు. అంటే రమారమి ఆంధ్ర మొత్తంలో మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సీట్లు 6185 సీట్లు. అంటే 5.5 కోట్ల మంది ప్రజలకు కాను మన ఆంధ్రప్రదేశ్లో చదవటానికి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి అప్రూవల్ యాజ్ ఆన్ టుడే ఏదైనా ఎన్టీఆర్ యూనివర్సిటీ కానీ ఈరోజు ఎన్టీఆర్ యూనివర్సిటీ తీసుకున్నటువంటి డెసిషన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ దాని రిక్రూట్మెంట్ జరిగితే 6185 కాలేజీలు అప్రాక్సిమేట్గా రమారమి ఎన్ఆర్ఐ కోటాతో కూడా కలుపుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి డాక్టర్లు బయటకు వస్తున్నారు. సరే, విభజన పుణ్యమా నాకు తెలీదు, లేకపోతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎఫర్టా పెట్టినటువంటి ఎఫర్టా అయి ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వంలో మరి మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎందుకు అంటే మనకంటే అత్యంత దుర్మార్గంగా అత్యంత చిన్న రాష్ట్రాలకి కూడా మెడికల్ కాలేజెస్లో మనకంటే డబల్ సీట్స్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ 40 సంవత్సరాలు విజనరీ అని పేర్కొనేటువంటి ఇలాంటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు 14-15 సంవత్సరాలు విభజిత ఆంధ్రప్రదేశ్కి లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు వరకు కూడా మనకంటే వెనుకబడిపోయిన ప్రాంతాల్లో వెనుకబడిపోయిన రాష్ట్రాల్లో ఉన్నన్ని మెడికల్ సీట్లు కూడా తీసుకురాలేకపోగా ఈయన పెద్ద భారతదేశానికి ఒక తత్వవేత్త అని, భారతదేశానికి ఒక రాజకీయ గురువు అని, భారతదేశానికి ప్రధానమంత్రులను రాష్ట్రపతులను తయారు చేశారని. అరే, భారతదేశానికి ప్రధానమంత్రులను రాష్ట్రపతులను తయారు చేస్తే ఆ భారతదేశానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ సీట్లు ఇంకా 6000 ఎందుకు ఉన్నాయి అంటున్నాను నేను. నిన్న ఆ తెలుగుదేశం అధికార ప్రతినిధి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రతినిధి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలు అద్భుతంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టం వచ్చినట్టు కాలేజీలు తీసుకొస్తున్నారు, సో అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని చాలా క్లెయిమ్ చేస్తున్నారు. నేను అడుగుతున్న విజనరీ ముఖ్యమంత్రిని, మీరు చేసేటువంటి 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మీరు ఎన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారో బ్లాక్ అండ్ వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇప్పుడు నేను చదివినటువంటి 6185 సీట్లలో మీరు తీసుకొచ్చినటువంటి కాలేజీలన్నీ, మీరు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి తీసుకొచ్చినట్టు కాలేజీలన్నీ, 15 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చినటువంటి కాలేజీలన్నీ ఒకసారి బ్లాక్ అండ్ వైట్ రిలీజ్ చేయండి. 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలను కూడా ఇది 2 ఆగస్టు 2024లో కేంద్ర మంత్రి మన పార్లమెంట్లో చెప్పినటువంటి సమాధానం. డీటెయిల్స్ ఆఫ్ కాలేజెస్ అప్లైడ్ ఫర్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ది లాస్ట్ 5 years. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ పెట్టి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి మాకు కొత్త కాలేజీలు కావాలి, గవర్నమెంట్ కాలేజీలు కావాలి, రాష్ట్రంలో మేము విద్యని చాలా ప్రామాణికంగా చేస్తున్నాం, సో విద్యను ప్రామాణికంగా చేసినప్పుడు ఖచ్చితంగా మాకు మెడికల్ కాలేజీలు కావాలి అని పదే నేషనల్ మెడికల్ కౌన్సిల్తో రిపీటెడ్గా ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ రావడానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అంత ఈజీగా అప్రూవ్ చేయదండి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సబ్జెక్టు రాష్ట్ర ప్రజలని అన్ని మీడియాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. తెలుగుదేశం మీడియా అద్భుతంగా మేము పనిచేస్తున్నాము, పీపీపీ మోడల్ ఈయన అంటాడు. మరి మనోడికి పిఏగా పనిచేయటం బాగా అలవాటయ్యి పనికి మన అబద్ధాలన్నీ చెప్పడం మొదలుపెట్టినాడు మా మినిస్టర్ యాదవ్, హెల్త్ మినిస్టర్. మరి నాకు అర్థం కాదు, ప్రజలకి ఒక అంశం పట్ల మీ దగ్గర మీడియా ఉంది కాబట్టి, సో మీరు ప్రైవేట్ ఛానల్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి, డిజిటల్ మీడియాని 100 కోట్ల రూపాయలు పెట్టి మీరు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి, మీరు ఏం చెప్పినా ప్రజలు వినేస్తారు, ఏం చెప్పినా ప్రజలకు వెళ్ళిపోతుంది. పీపీపీ మోడల్ అద్భుతమైనటువంటి పీపీపీ మోడల్, ఆహా ఓహో నా రాజ్యం నా రామరాజ్యం.
ఇందులో రేప్ చేస్తే అడిగేవాళ్ళు లేడు, మర్డర్ చేస్తే మాట్లాడేవాళ్ళు లేడు. సో అందరూ మిమ్మల్ని అద్భుతంగా మాట్లాడుతున్నప్పుడు ఇంక మీకు